What's up YouTube? How's it going? Welcome back to the channel. చాలా రోజులు అయిపోయింది బండి తీసి అండ్ yes, today it's gonna be the PPF day. I'll give you more details once I reach the studio. మాదాపూర్లో ఉన్న ర్యాప్ అండ్ షైన్కి వెళ్తున్నాను. I'm already an existing customer there because నేను నా పాత బ్యాలినో కూడా అక్కడే సెరామిక్ కోటింగ్ చేయించాను. సో I liked what they did, the work. So no complaints on that stuff. అందుకనే going back to them. సురేష్ వచ్చేసి ఇంకా రీచ్ అవ్వలేదంట. As you guys know, Suresh is my photographer and videographer friend. He's a business partner and we also own a photography business. So ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే feel free to reach out to me directly on Instagram or comment down on the video and we'll get in touch. ఇవాళ ఒక డిఫరెంట్ యాంగిల్ ట్రై చేశాను. I always wanted to try this angle because మన దగ్గర వైర్లెస్ మైక్ వచ్చాక డిఫరెంట్ యాంగిల్స్లో కెమెరా పెట్టి యూ క్యాన్ స్టిల్ క్యాప్చర్ ది ఆడియో అని చెప్పేసి ఐ వాంటెడ్ టు ట్రై దిస్ యాంగిల్. కానీ మొత్తం ఊగుతుంది, నాకు కనిపించడమే లిటరల్లీ నా కెమెరా మొత్తం ఊగుతుంది. మిర్రర్ ప్లస్ ఆ కెమెరా మౌంట్ ఏదైతే ఉంటుందో మొత్తం ఊగుతుంది. ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ రాక్ స్టడీ ఇన్ బాడీ స్టెబిలైజేషన్ ఎలా పనిచేస్తుందని నాకు తెలియదు ఈ కెమెరాలో. వెల్ లెట్స్ సీ. Everything is new with this camera. So కొన్ని వీడియోస్ అయితే I have to keep trying out. Alright, reach Wrap and Shine. We'll see you on the other side. I'm not sure if maybe ఇక్కడ కొంచెం లైట్గా స్క్రాచెస్ ఒక రకమైన ఫేడెడ్ కలర్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బట్ ఇట్ స్టార్టెడ్. సో నాకు ఇప్పుడు కొంచెం రిక్వైర్మెంట్ కనిపిస్తుంది పీపీఎఫ్కి అండ్ కొంచెం డీటెయిలింగ్కి. సో అందుకనే బండి తీసుకొచ్చి ర్యాప్ అండ్ షైన్లో పీపీఎఫ్కి పెట్టాం. వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, దెర్ ఆర్ ఫ్యూ డిలేస్ కొంచెం. ఎస్, యాజ్ ఐ సెడ్, ఆఫ్టర్ 1 year, ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 1 year అయిపోద్ది. 1 year తర్వాత నాకు కొంచెం రిక్వైర్మెంట్ కనిపిస్తుంది పీపీఎఫ్కి బికాజ్ దాన్ని కొంచెం గట్టిగానే వాడాం. అండ్ యా, పెయింట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కావాసాకిది, నో కంప్లైంట్స్ ఆన్ దాట్. సో అందుకే ఇప్పటిదాకా అంత ఆలోచన రాలేదు. బట్ నౌ ఇట్స్ ద టైమ్, లెట్స్ సీ హౌ ద ప్రాసెస్ గోస్. అండ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఎవ్రీథింగ్ విల్ బీ రికార్డెడ్. ఐ హోప్ ఫస్ట్ వాషింగ్ చేస్తారు, దాని తర్వాత లిటిల్ బిట్ డీటెయిలింగ్ అండ్ దెన్ పీపీఎఫ్ స్టార్ట్ చేస్తారు. సో లెట్స్ సీ. గుర్తిస్తారు తీ బయటికి పని చేస్తున్నప్పుడు చూపిస్తాను. తీ నీది పని చేయట్లేదా? నీది చేస్తుందా? నా చేస్తుంది, నేను అందుకనే తీసుకుంటున్నా. సురేష్ది పని చేస్తే సురేష్ ధీమన్. సురేష్ది పని చేస్తుంది, నువ్వు తీ బయటికి తీ. అదేంటో చెప్పు మళ్ళీ. అది అట్లనే ఈ క్లిప్ పెట్టే వీడియో స్టార్ట్ చేస్తారు. అరే వద్దురా, మళ్ళీ చేద్దాం. అది వాడు సిగ్గుపడుతున్నాడు బయటికి తీయడానికి, అదేంటో తర్వాత చెప్తా. ఆల్రెడీ దీన్ని తీసేయండి, పర్లేదు, నో ప్రాబ్లం, తీసేయచ్చు. ఇది తీయద్దు, కట్ అలా కట్ చేయండి. ఎందుకంటే ఇది కంపెనీ వాడిచ్చింది, నేను బయట పెట్టించింది కాదు. సో చాలా టైట్ ఉంటుంది అది. లేదు, నేను కొన్ని వీడియోస్లో చూసాను. ఇప్పుడు అది హీట్ పెట్టి తీస్తారు కదా, చూద్దాం. అది కూడా స్టిక్కరే, కాకపోతే ఇట్స్ ఎంబెడెడ్ కొంచెం. అవి తీసేసేయండి, నో ప్రాబ్లం. ఇది రాదు కూడా మీకు, 2D స్టిక్కర్ లాగా ఉంది. కొన్ని రోజులు ఇక్కడ వాటర్ లాగా కొంచెం కనిపిస్తుంది, కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది కదా. యా డ్రై అవుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్, నో ప్రాబ్లం. గ్యాప్ వస్తుంది కదా. కొంచెం టెన్షన్గానే ఉంది, అది వస్తుందో రాదో తెలియదు, బట్ స్టిల్ లెట్స్ సీ. ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్, యూ కెన్ టేక్ ద వీడియో. పీకేసారు కదా, ఒక మిర్రర్ కూడా వెళ్ళిపోయింది. ఆ ట్యాంక్ ప్యాడ్ కొంచెం డౌట్, లైక్ కొన్ని యూట్యూబ్ వీడియోస్లో నేను చూసింది ఏంటంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు రిమూవ్ అండ్ వెరీ ఈజీ టు స్టిక్ ఇట్ అగైన్.
దానికి మాస్కింగ్ టేప్ వేసి కొంచెం జాగ్రత్తగా తీయమని చెప్పాను. లెట్స్ సీ ఏమవుతుందో. లుక్ ఇప్పుడే బాగున్నట్టుంది కదరా, ప్రాపర్ ట్రాక్ వెహికల్ లాగా. ట్రాక్ బైక్. ఇప్పుడు చెప్పు భయ్యా, ఏ కలర్లో వేపిస్తావు బండికి? మంచిగా ఫుల్ బ్లాక్ అండ్ రెడ్ వేపిస్తా అన్నారు. ఇది కాదు, ఇందాక ఎల్లో పింక్ అది ఇది అన్నా చూడు. ఇంకా ఎన్ఆర్ కాదు, ఎల్లో పింక్ పింక్. హెల్మెట్ కొనిస్తా. ఎందుకు దానికి జడ కూడా పెట్టిట్లే వెనక్కి? అది కూడా పెడతా, బన్నీ లాగా 2 పెట్టిస్తా. అదే చెప్తున్నా, ఒక విండ్షీల్డ్ లేకపోతే ఎంత తేడా ఉందో, మొత్తం గాలి కొడుతుంది. ఇంట్రెస్టింగ్. విండ్షీల్డ్ అండ్ మిర్రర్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆల్రెడీ వాషింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాషింగ్, దాని తర్వాత డీటెయిలింగ్, దాని తర్వాత మళ్ళీ వాషింగ్, దాని తర్వాత పీపీఎఫ్ స్టార్ట్ చేస్తారంట. ఇంకా కంప్లీట్గా స్టార్ట్ అవ్వలేదు. సో ఇట్స్ గోనా బీ లిటిల్ మోర్ ప్రాసెస్ హియర్. అంటే కొంచెం టైం పడుతుంది. ఫోమ్ వాష్ చేస్తారు, దాని తర్వాత డీటెయిలింగ్, ఎవ్రీథింగ్ గోజ్ ఆన్. ఫుల్ వీడియో విల్ బీ దేర్. మన 10Rకి లైట్గా పాలిషింగ్ స్టార్ట్ చేశారు. సో కంప్లీట్ బాడీ పాలిష్ చేశాక దాని తర్వాత విల్ స్టార్ట్ అప్లయింగ్ పీపీఎఫ్ అంట. సో ఇప్పుడు ఫోమ్ వాష్ చేస్తారంట టు మెయింటైన్ దట్ షైన్, అండ్ ఆ షైన్ మెయింటైన్ అవ్వడానికి అండ్ కొంచెం గ్లో రావడానికి. సో చాలా టైం పడుతుంది తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి, పాలిష్ చేయడానికి. ఫస్ట్ నార్మల్గా వాష్ చేశారు నీళ్ళు వేసి, దాని తర్వాత ఇప్పుడు పాలిష్ చేశారు. ఇప్పుడు ఈ పాలిషింగ్ అయ్యాక మళ్ళీ పాలిషింగ్ అయిపోయాక ఇప్పుడు మళ్ళీ ఫోమ్ వాష్ చేస్తారంట. ఫోమ్ వాష్ చేశాక మళ్ళీ ఇంకొక లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ లేకపోతే ఏదో చేస్తారు, నాకు కూడా ప్రాసెస్ సరిగ్గా తెలియట్లేదు. సో జస్ట్ నౌ పాలిషింగ్ ఇస్ డన్. ఇప్పుడు ఫోమ్ వాష్ జరుగుతుంది. ఫోమ్ వాష్ అయిపోయాక బైక్ ఎలా ఉంటుందో అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే కొంచెం మ్యాట్ ఫినిష్ లాగా కొడుతుంది, బికాజ్ ఆ పాలిష్ లేయర్ అంతా దాని మీద ఉంది. సో ఫోమ్ వాష్ చేశాక చిన్న చిన్న స్క్రాచెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ స్వర్ల్ మార్క్స్, చిన్న చిన్నగా ఏదైతే డీటెయిలింగ్ ఉంటుందో అదంతా వెళ్ళిపోద్ది ఇప్పుడు. సో ఫోమ్ వాష్ అయ్యాక బైక్ ఎలా ఉంటుందో లెట్స్ సీ. फाइबर पार्ट्स पे वो धब्बा लग जाएगा, रह जाएगा. हाँ మిషన్ మారితే టైం. బేసిక్గా ఈ ప్రాసెస్ ఏంటంటే మెషిన్ కాంపౌండింగ్ చేశారు కదా ఆల్రెడీ. సో దానివల్ల ఫైబర్ పార్ట్స్ మీద ఎక్కడన్నా మరకలు పడ్డాయి అంటే, ఎక్కడన్నా టచ్ అయింది అంటే కాంపౌండింగ్, సో అది మరకల్లాగా ఉండిపోతుంది. సో ఆ ఉండిపోయింది కొంచెం క్లీన్ చేయడానికి ఆ స్ప్రే వాటర్, ఐ థింక్ సోప్ వాటరే అనుకుంటా, బట్ కొంచెం డీటెయిల్డ్గా చిన్న సైజ్ బ్రష్ పెట్టి కొంచెం క్లీన్ చేస్తున్నారు. సో దాంతో ఏమవుతుందంటే మొత్తం ఆ వైట్ కలర్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ దిస్ పాలిష్ అది పోతుంది. అయ్యే పనులా కనిపించలేదు, ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. సో ఇప్పుడు ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అది పోవడానికి డీటెయిల్డ్ బ్రష్ వాషెస్ చేశారు కదా, దాని తర్వాత మళ్ళీ ఇది ఒక వాష్. చాలానే ప్రాసెస్ ఉంది, విల్ హ్యావ్ టు వెయిట్. This is how the bikes are looking right now after washing and little bit of detailing, but still ఇంకా పనుంది.
the brand PPF they use here is ArmorX. స్వల్ మార్క్స్ అయితే పోవట్లేదు, అయిపోవు నాకు తెలుసు. సో PPF ఎప్పుడైనా వెహికల్ కొత్తగా ఉన్నప్పుడే చేయించుకోవాలి, లేకపోతే యూ హ్యావ్ టు లివ్ విత్ దట్ స్వల్ మార్క్స్. డే 3 అండ్ మా బైక్స్ అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ డే నైట్ చాలా లేట్ అయిపోయింది, వి లెఫ్ట్ అండ్ మళ్ళీ సెకండ్ డే కూడా వచ్చాము, అప్పుడు కూడా అవ్వలేదు బికాజ్ ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్ నో. సో దట్స్ వై విల్ షో యూ ద గ్లిమ్స్ లైక్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. ఎంజాయ్. All right, just done with everything at Wrap and Shine. ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో బేసిక్గా వాట్స్ ద స్టోరీ ఈజ్ 3 days పట్టింది. 3 days పట్టింది. డే 1 ఆల్మోస్ట్ క్లీనింగ్, లిటిల్ బిట్ ఆఫ్ డీటెయిలింగ్ అండ్ నా బైక్ PPF అయితే స్టార్ట్ చేశారు. అండ్ లేదు టైం పడుతుంది అనేసరికి వంశీది కూడా కొంచెం స్టార్ట్ చేయండి అని చెప్పాము. సో డే 2 కూడా 2 బైక్స్ మీద PPF మీదే వర్క్ చేశారు. దాని తర్వాత ఇవాళ డే 3 వాట్ హ్యాపెండ్ ఇస్ దే ఫినిష్డ్ విత్ చిన్న చిన్న డీటెయిల్స్ అండ్ ద బేసిక్ కవర్ అప్ స్టఫ్, కార్నర్స్ అవి సెట్ చేశారు. సో దానికి ఇట్ టుక్ 3 days. స్వీట్ టైమ్. దాట్స్ వై మా మిస్కన్సెప్షన్ ఏంటి తెలుసా, అసలు 1 dayలో అయిపోతుంది, సాయంత్రం బండి తీసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుని మేము ఆఫీస్కి లీవ్ పెట్టుకుని వచ్చాం. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఈవినింగ్ 7 అయినా కూడా వంశీ బైక్ స్టార్టే చేయలేదు అసలు. అప్పుడు డౌట్ వచ్చి అడిగాం, అవును అవుతుందా ఇవాళ అంటే, అసలు ఫస్ట్ డే ఎట్లా అవుతుంది, రావదు. ఎందుకంటే PPF వేసాక ఒక 3-4 hours దాన్ని అది హీల్ అవ్వడానికి, స్టిక్ అవ్వడానికి టైం పడుతుంది, అట్లీస్ట్ 2 days అయినా పడుతుంది అని చెప్పి. సో డే 2 కూడా అవ్వలేదు బికాజ్ దే హ్యాడ్ అదర్ వర్క్స్ మేబీ, ఐ డోంట్ నో. ఇక మేము కూడా లైట్ తీసుకున్నాం, కంగారు పెట్టద్దు అని చెప్పేసి. టుడేస్ డే 3. ఇప్పుడు ఇవాళ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ వీ గాట్ అవర్ బైక్స్ బ్యాక్. సో ద వన్ వీ హ్యావ్ చోజన్ ఇస్ ఓన్లీ ఫర్ 3 years ప్యాకేజ్. 3 years వారంటీ ఉన్నదే చూస్ చేసుకున్నాం బికాజ్ నాకు వంశీకి నాదైతే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. అండ్ హీఈస్ ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్ దాట్ మచ్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ కలర్. వాడు ఆల్రెడీ తీసుకోక ముందు నుంచే నేను ర్యాప్ చేపిస్తా అంటున్నాడు. టైర్స్కి పాలిషింగ్ అవి చేశారు, అందుకే కొంచెం గట్టిగా లాగట్లేదు బండిని, ఎక్కడ జారిపోద్దో నాకు తెలీదు. సో దట్స్ వై a little bit careful. So yeah, that's it for this video guys. I'll see you in the next one. Ride safe.